హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై విత్ పవ్య. ఈరోజు మన ఛానల్లో నేను మింత్రా నుంచి పర్చేస్ చేసిన 3 బ్యూటిఫుల్ కార్డ్ సెట్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మరి హానెస్ట్ రివ్యూ కావాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇవాంటి వీడియోలో మన ఫస్ట్ ప్రోడక్ట్ అయితే కనుక సాంగ్రియా అనే బ్రాండ్ నుంచి XXL సైజ్లో ఈ కార్డ్ సెట్ అయితే తీసుకున్నానండి. దీని కాస్ట్ అయితే నాకు అరౌండ్ 1250 రూపీస్ పడింది. సైజ్ చార్ట్లో ఎటువంటి ఇష్యూ అనిపించలేదు. సో మీరు కూడా మీ ట్రూ టు ది సైజ్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా మెటీరియల్ విషయానికి వచ్చేస్తే ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి. హాట్ సమ్మర్లో కూడా స్టైల్ చేసేటట్టుగా ఉంది. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా మనకి నెక్ చుట్టూ కానీ షోల్డర్స్ దగ్గర ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి ఫాయిల్ మిర్రర్ డీటెయిలింగ్ ఇచ్చారండి. బస్ట్ లైన్ కింద వచ్చేసి మనకి పాంపామ్స్ కూడా ఇచ్చారు. స్లీవ్స్ వచ్చేసి 3-4 స్లీవ్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఆఫ్ ది కుర్తా మనకి ప్లెయిన్ ఉంటుందన్నమాట. అండ్ ఈ డ్రెస్కి హైలైట్ చూసుకుంటే కనుక దీని యూఎస్పీ వచ్చేసి దీని ప్యాంట్ అండి. మనకి సెమీ ఎలాస్టికేటెడ్ వేస్ట్ బ్యాండ్ ఇచ్చారు. స్ట్రైట్ కట్ మోడల్లో ఉంటుంది ప్యాంట్ అయితే కనుక. మనకి బోత్ ది సైడ్స్ పాకెట్స్ ఇచ్చారు. అండ్ ఇంకా ప్యాంట్ చూసుకుంటే ఒక్క కాలికి మాత్రమే ఇట్లా ఫ్రంట్ సైడ్లో కింద పార్ట్లో ఎంబ్రాయిడరీ అండ్ అలాగే ఫాయిల్ మిర్రర్ డీటెయిలింగ్ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ కంప్లీట్గా ప్లెయిన్గా ఉంటుంది. వేసుకుంటే లుక్ అయితే చక్కటి ఇండో వెస్ట్రన్ లుక్ అయితే క్రియేట్ అయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏమిటి అని అంటే మనకి టాప్ చూసుకుంటే బస్ట్ లైన్ వరకు మాత్రమే లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఎక్కడైతే మనకి రఫల్ స్టార్ట్ అవుతాయి బస్ట్ లైన్ కిందన అక్కడి నుంచి మనకి ఎటువంటి లైనింగ్ లేదు. కాబట్టి ఇన్నర్ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటేనే దీని లుక్ అనేది ఎలివేట్ అవుతుందన్నమాట. అదొక్కటి నాకు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది. బట్ నెవర్తెలెస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. అండ్ ఈవెంట్ వీడియోలో నేను చూపిస్తున్న ఈ 3 ప్రోడక్ట్స్ కూడా మనకి జాన్ 13న స్టార్ట్ అయిన రైట్ టు ఫ్యాషన్ సేల్లో అయితే ఆర్డర్ పెట్టానండి. నాకు డెలివర్ అవ్వగానే వీడియోస్ అనేవి రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. మనకి జాన్ 19th వరకు సేల్ అయితే నడుస్తుంది. ఇన్ కేస్ ఏమైనా ప్రోడక్ట్స్ నచ్చితే నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సేల్లో మిస్ అవ్వకుండా గ్రాబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెంట్ వీడియోలో మన సెకండ్ ప్రోడక్ట్ అయితే కనుక నేను క్లోరా అనే బ్రాండ్ నుంచి XXL సైజ్లో ఈ కార్డ్ సెట్ అయితే తీసుకున్నానండి. దీని సైజ్ చార్ట్తో కూడా నాకు ఎటువంటి ఇష్యూ అనిపించలేదు. సో మీరు కూడా సైజ్ చార్ట్ రిఫర్ చేసుకొని మీ ట్రూ టు ది సైజ్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీని కాస్ట్ అయితే నాకు అరౌండ్ 950 రూపీస్ అయితే పడిందండి. మెటీరియల్ వచ్చేసి ప్యూర్ కాటన్ అని ఇచ్చారు వెబ్సైట్లో. బట్ నాకు అంత ప్యూర్ కాటన్ అని అయితే అనిపించలేదు. కాటన్ మిక్స్డ్ అవ్వచ్చు మేబీ. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఇట్లా ఫుల్లీ ఓపెనబుల్ బటన్స్ ఇచ్చారు. కాలర్ నెక్ ఇచ్చారు. అండ్ దీని యూఎస్పీ అయితే దీని స్లీవ్స్ అండి. చాలా యూనిక్గా ఉన్నాయి కదా మనకి స్లీవ్స్ అనేవి. ఈ మధ్య కాలంలో ఇటువంటి స్లీవ్స్ అయితే మనకి శారీ బ్లౌజెస్కి కూడా ట్రెండ్ అవుతున్నాయి. సో ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను అనమాట. మనకి ఫుల్లీ ఎలాస్టికేటెడ్ వేస్ట్ బ్యాండ్ ఇచ్చారు. అండ్ ఇంకా ప్యాంట్ కింద చూసుకుంటే మనకి ఇట్లా బెల్ బాటమ్ లుక్ అయితే వచ్చేస్తుందండి. ఓవరాల్గా కోట్ సెట్ వేసుకుంటే లుక్ అనేది చాలా యూనిక్గా అనిపించింది. అండ్ దీనికి అక్కడక్కడ మేబీ కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో మనకి ఫాయిల్ పెయింట్ అయితే ఇచ్చారండి. దానివల్ల మనకి కొంచెం పార్టీ లుక్ అయితే వచ్చేసింది దీనికి. అండ్ దట్టు మనకి ఈ కార్డ్ సెట్కి వచ్చేసి బోత్ ది సైడ్స్ పాకెట్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్ లుక్ అనేది మీకు క్లియర్గా అర్థం అవడానికి నేను మోడల్ పిక్చర్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఇన్ కేస్ నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఈవెంట్ వీడియోలో మన థర్డ్ ప్రోడక్ట్ అండ్ అలాగే నా మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ అయితే కనుక నేను లిబాస్ బ్రాండ్ నుంచి పర్చేస్ చేసిన ఈ కార్డ్ సెట్ అండి. దీని కాస్ట్ అయితే నాకు అరౌండ్ 980 రూపీస్ పడింది. నేను దీన్ని కూడా XXL సైజ్లో అయితే పర్చేస్ చేశాను. నాకు ఎటువంటి సైజింగ్ ఇష్యూ అని అనిపించలేదు. అండ్ ఇంకా ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేస్తే కనుక మనకి సిల్క్ బ్లెండ్ అండి. ఫ్యాబ్రిక్లో చాలా చక్కటి షైన్ అయితే ఉంది. మనకి ఇట్లా కాలర్ నెక్ ఇచ్చారు. టాప్ టు బాటమ్ మనకి ఇట్లా ఓపెనబుల్ బటన్స్ అయితే ఇచ్చారండి. స్లీవ్స్ వచ్చేసి మనకి 3-4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్ చివరన మనకి ఇట్లా కట్ లాగా ఇచ్చారండి. నేను ఈ షర్ట్ మోడల్ పర్చేస్ చేసినప్పుడు మేబీ టమ్మీ కొంచెం నాకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి టమ్మీ విజిబుల్ అవుతుందేమో అని భయపడ్డాను. బట్ మనకి ఇట్లా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కుట్టారండి 2 సైడ్స్ కూడా. దానివల్ల కొంచెం ఎక్స్ట్రా ఫ్లఫీనెస్ అనేది వచ్చింది. టమ్మీ అనేది ఈజీగా హైడ్ అవుతుందండి. ఇన్ కేస్ మీరు కూడా నాలాగా కొంచెం హెవీ వేస్ట్ లైన్ ఉన్న వాళ్ళు అయితే కనుక దీన్ని కళ్ళు మూసుకొని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా దీని ప్యాంట్ విషయానికి వచ్చేస్తే ఇది ఫుల్లీ ఎలాస్టికేటెడ్ వేస్ట్ బ్యాండ్ అయితే వచ్చిందండి. మనకి బోత్ ది సైడ్స్ కూడా పాకెట్ ఇచ్చారు. అండ్ ఇంకా ప్యాంట్ అయితే మనకి పలాజా మోడల్లో లూజ్ ఫిట్గా ఉంటుందన్నమాట. నాకైతే ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ దట్టు మీకు గుర్తుందో లేదో నేను ఒక 2-3 మంత్స్ బ్యాక్ జూడియో హాల్ అనేది చేశానండి. అందులో మా పాప కోసం ఒక కార్డ్ సెట్ అయితే తీసుకున్నాను. దానికి ఎగ్జాక్ట్ సేమ్ అని చెప్పను కానీ కొంచెం మ్యాచింగ్గా మామ్ అండ్ డాటర్ కాంబోలాగా వేసుకోవచ్చు అని చెప్పి నేను దీన్ని అయితే పర్చేస్ చేశాను అనమాట. ఓవరాల్గా నాకు ఈ కార్డ్ సెట్ లుక్ వైజ్ కానీ కంఫర్ట్ వైజ్ ఫిట్ వైజ్ చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా మిస్ చేసుకోకుండా పర్చేస్ చేసుకోండి. నేనైతే దీన్ని 200% రికమెండ్ చేస్తాను.